హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి అన్బాక్సింగ్ వీడియో అండి. మేము అనుకోకుండా ఒక ప్రింటర్ అయితే తీసుకున్నాము. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. కంపెనీ వచ్చేసి బ్రదర్ కంపెనీ అన్నమాట. మోడల్ నెంబర్ వచ్చేసి DCP-T525W అన్నమాట. ఇది ప్రింట్ అంటే పేపర్ ప్రింటింగ్కు 15,000 పేపర్ ప్రింటింగ్ అయితే వస్తుందని అయితే మెన్షన్ చేశారు. వైఫై కనెక్షన్ అనమాట. ఎలాంటి వైర్స్ ఇలాంటివి ఏం లేకుండా వైఫైతో మొబైల్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు దీంట్లో ఏమేమి వచ్చాయి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి. మాకు బాక్స్ ఓపెన్ చేసి చూపించి మరీ ఇచ్చారనమాట. అందుకే ఓపెన్ చేసేసారు ఫస్ట్ వాళ్ళు. నేను కట్ చేయడానికి ఏమీ లేదు. ఇదిగోండి ఇప్పుడైతే మీ ముందు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కలర్స్ అయితే ఇచ్చారండి కంపెనీ వాళ్ళని. 2 బాటిల్స్ బ్లాక్ కలర్స్ ఇచ్చారు చూడండి. అలాగే ఇక్కడ వైర్ ఇచ్చారనమాట. ల్యాప్టాప్కి దీనికి కనెక్ట్ చేసుకోవడానికి. వైర్లెస్ కూడా చేసుకోవచ్చు వైఫై యూజ్ చేసి. ఇక్కడ బ్లాక్ కలర్లు 2 ఇచ్చారనమాట, 2 బాటిల్స్. ఇగోండి ఈ ప్రింటర్కి వచ్చేసి ఈ నెంబర్తో అంటే ఇదే కంపెనీ కలర్ అయితే వేసుకోవాలంట, లేకపోతే ప్రింటర్ చాలా తొందరగా పాడైపోతుంది. ఈ కలర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. 400, 500 ఇలా. ఇది వచ్చేసి 3 కలర్స్ ఇచ్చారు. బ్లూ, ఎల్లో, పింక్ కలర్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి పైన అయితే ఇవైతే ఉన్నాయి కలర్స్. మన కంపెనీతో ఈ 5 బాటిల్స్ అయితే ఇచ్చారు. 4 కలర్స్, 2 బాటిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, పైన అయితే ఇవే ఉన్నాయి. ఒక వైర్ ఉంది. ఇప్పుడు ఇంక లోపల ఏముందనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రింటర్ ఎలా ఉందనేది. ఇదిగోండి ప్రింటర్ పైన ఇదిగోండి ఇలా ఉంది. మొత్తం బ్లాక్ కలర్ అనండి. ఇప్పుడు పైకి తీద్దాం, చూద్దాం ఎలా ఉందనేది. నేను చూడలేదు, అక్కడ నార్మల్గా తీసి ఓపెన్ చేసి చూపించారు. నేను లేననమాట, అందుకనే. ఇందులో ఇంకొచ్చి కవర్లో ఏవేవి ఉన్నాయండి ఏంటనేది నేను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తానండి. అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మినిమం 10K వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి నేను అనుకున్నట్టు వ్యూస్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది ఇంకా దీంట్లో వచ్చేసి వైర్ ఉందన్నమాట, కేబుల్. ఇది వచ్చేసి ఇది కూడా మీకు తర్వాతే ఓపెన్ చేస్తానండి. ఇది మొత్తం ప్రింటర్ ఎలా ఉంది అనేది మాత్రం అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. కింద కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. ప్రింటర్ అయితే ఇలా ఉందన్నమాట. ప్రింటర్ బ్లాక్ కలర్లో చాలా బాగుంది. ఇంకోండి బ్రదర్ కంపెనీ అని పైన రాసున్నారు చూసారు కదా. ఇది ఫుల్ వైఫైతో రన్ అవుతుందన్నమాట. మనం ల్యాప్టాప్ లేకపోయినా యూజ్ చేసుకోవచ్చు మొబైల్తో. ఇదిగోండి పైన ఇదైతే ఇలా ఉంది. ఇది ఓపెన్ చేసి చూస్తే గ్లాస్ ఉంది చూసారు కదా. ఇదిగోండి ఇది మనం బుక్ పెట్టుకోవడానికి కూడా హైట్ ఇదిగోండి ఇలా లెగుస్తుంది అనమాట. తీస్తే మనం బుక్ కూడా పెట్టి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మళ్ళీ కంపెనీ మోడల్ ఇచ్చారు. ఇక్కడ స్కాను, మెను, ఓకే, స్టార్ట్ బటన్స్, కలర్ ప్రింటు, మోనో అంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. మోనో నొక్కితే కలర్ అనేది నొక్కితే కలర్ ప్రింట్ వస్తుంది. వైఫై కనెక్షన్ అయితే ఉందని చూపిస్తున్నారు చూడండి. అక్కడ వైఫై కనెక్షన్ అయితే ఉంది. కింద ఏముందనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ సైడ్కి వచ్చేసి కలర్ ఫిల్ చేసుకోవాలండి. మనకి ఇచ్చారు కదా కలర్స్. ఇదిగోండి పింక్, బ్లూ,
అలాగే yellow కలర్, బ్లాక్ కలర్స్ మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా, ఇదిగోండి ఇలా అయితే ఉంది. కలర్స్ ఇవన్నీ తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. బాక్స్ ఓపెన్ ఇలా అయితే అవుతుందన్నమాట. ఇంకా ఈ లోపల ఇంకేమేమి ఓపెన్ చేయొచ్చో అలాగే ఇంకేమున్నాయో చూద్దాం రండి. ఇదిగోండి ఇది సైడ్కి మీకు కనిపించట్లేదు, ఈ సైడ్కి ఇలా పట్టి ఇలా లేపితే వస్తుంది అనమాట. దాంతోపాటు ఇదిగోండి ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, మీకు ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ అక్కడ పిన్ ఇచ్చారు కదా, మీకు ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడే వైర్ చూపించాను. ఆ వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్కి, దీనికి పెట్టుకోవడానికి అయితే లోపల కనిపిస్తుంది కదా, పెట్టి ఇది క్లోజ్ చేసేయడమేనమాట. ఇదిగోండి ఇలా క్లోజ్ చేసేయాలి, కొంచెం ప్రెస్ చేయాలి. తర్వాత ఏముందనేది చూద్దాం. ఈ కిందకు వచ్చేసి పేపర్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఈ స్టిక్కర్ అయితే తీద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి పేపర్ పెట్టుకోవడానికి. మన పేపర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. A4 సైజు, చిన్న సైజు, మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి సైజులో ఉంటే మీరు పేపర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ పేపర్ అడ్జస్టింగ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది ప్రెస్ చేస్తే మీకు జరుగుతుంది. ఇదిగోండి మళ్ళీ ప్రెస్ చేయడం వల్ల క్లోజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు కనిపించట్లేదు, మీకు లైట్ వేసి మరీ చూపిస్తాను. పేపరు సైజెస్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి కిందకి పైకి. ఇదిగోండి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చిన్న పేపర్స్ కొంతమంది A4 సైజు ఇలాంటివి ఉంటాయి కదా, ఇది A4 సైజ్ పేపర్స్ ఫుల్గా పెట్టుకోవడానికి అనమాట. అంతే, ఇక్కడ వరకు అయితే ఉంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను, నీట్గా కనిపించట్లేదు కదా. ఇదిగోండి A4 సైజ్ వరకే ఉందన్నమాట. ఇది అడ్జస్టింగ్ లెంత్. ఇది ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ప్రెస్ చేస్తేనే వెళ్తుందండి, ముందుకి వెనక్కి వస్తుంది. కనిపించింది కదా, ఇది క్లోజ్ చేసేయడమే. ఇందులో అయితే పేపర్స్ పెట్టుకోవాలి, మన పేపర్స్ని పెట్టి అడ్జస్ట్ చేసుకోవడమేని. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఏమనేది చూద్దాం. కిందకైతే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ప్రింటర్ అది పెట్టుకోవడానికి క్లిప్ లాంటిది అయితే ఉంది, తీసి పెట్టుకోవడానికి. అంతే, కింద ఏమీ లేదు. వైర్ కనెక్షన్ అనేది అంటే కేబుల్ కనెక్షన్ తర్వాత సైడ్కి వస్తుంది. ఇదిగోండి ఇది కూడా ఫిట్ చేసేద్దాం. ఇలా అయితే ఫిట్ చేసేసాం అన్నమాట. మొత్తం బాడీ అయితే చాలా బాగుంది, బ్లాక్ కలర్లో చాలా స్మూత్గా చాలా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారు. అది దేనికి ఇచ్చారు అనేది నాకు క్లారిటీగా తెలియదు. ఇది బ్యాక్ సైడ్ పేపర్స్ పెట్టుకోవడానికి అనమాట. దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఇంతేనండి వీడియో. ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ మీద ప్రెస్ చేస్తే నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంతేనండి వీడియో. ఇదిగోండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది తప్పకుండా చెప్తాను. వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ప్రింటర్ గురించి అన్బాక్సింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రైస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.